లైఫ్ ఇన్ హోలీ గాడ్ అనే ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు. ఈరోజు అలంకరణ కొరకు పాత నిబంధన కాలంలో ఉపయోగించిన పరిమళ ద్రవ్యములను గూర్చి తెలుసుకుందాం. మొదటిగా ద్రవరూపక జటామాంసి పరమగీతము 5వ అధ్యాయము 13వ వచనము. రెండవదిగా అద్దము యెషయా గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనము. మూడవదిగా కాటుక యెహెజ్కేలు 23వ అధ్యాయము 40వ వచనము. నాలుగవదిగా గోపరస తైలము ఎస్తేరు 2వ అధ్యాయము 12వ వచనము. ఐదవదిగా సుగంధ వృక్షములు పరమగీతము 5వ అధ్యాయము 13వ వచనము. ఆరవదిగా అత్తరు 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 14వ వచనము. ఏడవదిగా పరిమళ సంభారము నిర్గమాకాండము 30వ అధ్యాయము 25వ వచనము. ఎనిమిదవదిగా పరిమళ ద్రవ్యపు బరిణెలు యెషయా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. తొమ్మిదవదిగా తైలము 2వ సమూయేలు 14వ అధ్యాయము 2వ వచనము. అలాగే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 9వ వచనము. పదవదిగా ముఖమునకు రంగు 2వ రాజులు 9వ అధ్యాయము 30వ వచనము. 11వదిగా సుగంధ ద్రవ్యములు యెహెజ్కేలు 27వ అధ్యాయము 19వ వచనము. 12వదిగా సంభార సమ్మిళిత ద్రాక్షారసము పరమగీతము 8వ అధ్యాయము 2వ వచనము. 13 బుక్కావాని తైలము ప్రసంగి 10వ అధ్యాయము 1వ వచనము. ఈ విధముగా బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన కాలములో అలంకరణ కొరకు పరిమళ ద్రవ్యములను ఉపయోగించబడినట్లుగా ప్రస్తావించడం జరిగింది.